ఐనవోలు మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఐనవోలు మండలం జూన్ 19 ఐనవోలు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతులకు సంతాపం తెలిపిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య, వరంగల్ జిల్లా సేవాదళ అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్, ఐనవోలు మండల అధ్యక్షులు సమట మహేందర్ గౌడ్, ఐనవోలు మండల జెడ్పీటీసీ కంటెస్టెంట్ పూలేపల్లి బుచ్చిరెడ్డి, ఐనవోలు మండల ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ, మండల నాయకులు మార్నేని వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రావుల రవి, ఒంటిమామిడిపల్లి మాజీ ఎంపీటీసీ ఎండి యాకూబ్, డుమ్ము మండల మహిళా అధ్యక్షురాలు ఇందల ఎలిషా, మండల నాయకులు మేట చిరంజీవి, మండల అధికారి ప్రతినిధి కొత్తూరి సునీల్, ఐనవోలు దేవస్థాన మాజీ ధర్మకర్త మజ్జిగరాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. బర్త్డే గురించి ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, బుచ్చిరెడ్డి గారు, సాంబయ్య గారు, మోహన్ గారు ఆధ్వర్యంలో మీ అందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు సందర్భంగా ఈ హాస్పిటల్ ఐలోన్ మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు బర్త్డే సందర్భంగా మేమందరం పండ్లు పంపడం జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆర్కే నాగరాజు గారి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు పళ్ళ పంపిణీ పేషెంట్లకు ఎవరైతున్నారో అన్ని రూమ్లలో తిరిగి అందరికీ ఎలా ఉన్నది ఏందని తెలుసుకోవడం జరిగింది. డాక్టర్ల గురించి పేషెంట్లకు మంచి మందులు ఇస్తున్నారా లేదా కూడా తెలుసుకోవడం జరిగింది. అది కూడా పేషెంట్లు కూడా చాలా మంచిగా ఉన్నది, హాస్పిటల్లో మంచిగానే చూసుకుంటానని చెప్పడం జరిగింది. ఆర్కే నాగరాజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో వచ్చి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు. గౌరవనీయులైన రాహుల్ గాంధీ బర్త్డే గురించి ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, బుచ్చిరెడ్డి గారు, సాంబయ్య గారు, మోహన్ గారు ఆధ్వర్యంలో మీ అందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు సందర్భంగా ఈ హాస్పిటల్ ఐలోన్ మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు బర్త్డే సందర్భంగా మేమందరం పండ్లు పంపడం జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆర్కే నాగరాజు గారి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు పళ్ళ పంపిణీ పేషెంట్లకు ఎవరైతున్నారో అన్ని రూమ్లలో తిరిగి అందరికీ ఎలా ఉన్నది ఏందని తెలుసుకోవడం జరిగింది. డాక్టర్ల గురించి పేషెంట్లకు మంచి మందులు ఇస్తున్నారా లేదా కూడా తెలుసుకోవడం జరిగింది. అది కూడా పేషెంట్లు కూడా చాలా మంచిగా ఉన్నది, హాస్పిటల్లో మంచిగానే చూసుకుంటానని చెప్పడం జరిగింది. ఆర్కే నాగరాజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో వచ్చి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు. పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి ఒక్కసారి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, మా కార్యకర్తల తరఫున తెలుపుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన మండలంలో చేస్తున్న అభివృద్ధి పనులనేది మనం 500 ఇండ్లు ఇచ్చినాం ఇప్పటివరకు. ఇండ్లు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కక్కిరాలపల్లి గ్రామంలో 20 ఇండ్లు ఇచ్చిళ్ళు కేవలం, అది కూడా గట్టిగా అంతా కింద పడే ఇండ్లు ఇచ్చిళ్ళు. మనం ఇప్పుడు వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఎట్లా నిర్మించుకుంటే అట్లా నిర్మించుకునేటట్టు వాళ్ళకే స్వేచ్ఛ ఇచ్చి ఇంద్రమ్మ కమిటీ సభ్యులను ఇచ్చి వాళ్ళ విలేజ్లో సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. గతంలో ప్రభుత్వం లాగా ఏదో పైనుంచి పేర్లు రాసి డబ్బులు తీసుకున్న ప్రభుత్వం కాదు మనది. ఇంద్రమ్మ కమిటీని లోకల్లో నిర్ణయించి బడుగు బలహీన వర్గాలు ఎవరు, నిజమైన పేదలు ఎవరు, వాళ్ళకే మనం నిర్ణయించుకుంటూ, వాళ్ళకు ఒకరికి వచ్చినా ఒకరు రాకపోయినా ఏమైనా తప్పిదాలు ఉన్నా కూడా దాన్ని సరి చేసుకుంటూ మనం ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇప్పుడు సన్నబియ్యం 3 నెలలకు ఒక్కసారి సన్నబియ్యం ఇస్తున్నాం. ఈరోజు నెలకు రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 3 నెలలకు ఒకసారి సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ సన్నబియ్యం తినే బడుగు బలహీన వర్గాలను అడగండి, పేదలను అడగండి. ఆ సన్నబియ్యం విలువ బలిసిన వాళ్ళని అడగద్దు. బలిసిన వాళ్ళు ఎన్నడున్నా సన్నబియ్యం తింటూ ఈరోజు సన్నబియ్యం తింటాను బడుగు బలహీన వర్గాలంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక గొప్ప నిర్ణయానికి అనుకూలంగా చేస్తున్నారు. నిన్నగాక మొన్న రైతు బంధు పడ్డది, రైతు భరోసా పడ్డది. రెగ్యులర్గా మేము చేసే అభివృద్ధి పనులు రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ అవాక చివాకులు పేరుతూ మీకు అవ పెట్టదు తిననీయదు అన్నట్టు మీకు ఏదో తెలియని ఏదో సందర్భం మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పితే బహిరంగ చర్చకు రావాలి. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా గతంలో మీరు ఏం చేసిళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకేమైనా మన ఏదో డౌట్లు ఉన్నా అనుమానాలు ఉన్నా బహిరంగ చర్చకు రండి. మేము సవాల్ ఇస్తున్నాం. ఏదో వాట్సాప్లల్లో ఎవరినో ఒకరు దొరకబట్టుకొని ఏదో గ్రూపులల్లో వస్తలేదు, కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రాలేదు. ఎందుకంటే గతంలో చిన్న 1-2 బత్తాలు తీసి పాపం తీసుకొని ఇందిరా మిల్లు వచ్చినాయి. వాళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రాకపోయినా కూడా వాళ్ళు ఓర్చుకొని అరే నాకు రాకపోయినా పర్లేదు
మా నాయకత్వం బలపరచాలని చెప్పి బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు. దాన్ని ఏమైనా మీకు సిద్ధంగా ఉంటే నిరూపించడానికి మీకు అవకాశం ఉంటే రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కూడా పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే మేము ఎవరో వేరే వాళ్ళని ఇబ్బంది పెడతలేము, ఇస్తలేము. కాకుండా మీరు వాట్సాప్ గ్రూపులల్లో ఏదో మీకు చేతగాక ఏదో బదనం మీదేయడానికి ప్రయత్నిస్తారు తప్పితే మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మేము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధం. లోకల్ నాయకులు వచ్చినా పర్లేదు, జిల్లా నాయకత్వం వచ్చినా పర్లేదు, మేము బహిరంగ చర్చకు సిద్ధమని ఈ మీడియా పరంగా సవాల్ విసురుతున్నాం. వర్ధనపేట నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశం మేరకు, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఐనవోలు మండల అధ్యక్షులు కమ్మెట మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ ప్రతి ఒక్కరు కూడా ఇలా మండల కేంద్రానికి హాజరై పెద్ద ఎత్తున ఏదైతే భారతదేశ భావి ప్రధాని పేదల పెన్నిది ఒక త్యాగాల కుటుంబం నుంచి చెందిన ఒక భారత్ జోడో యాత్ర ద్వారా, భారత్ న్యాయ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో సబ్బండ జాతి కులాలకు, మతాలకు అందరికీ సమాన న్యాయం జరగాలి, అది కులాల వారీగా వాళ్ళకి న్యాయం జరగాలని కలలు కంటున్న మా భావి భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన వేడుకలు ఇవాళ ఐనవోలు మండలంలో పెద్ద ఎత్తున జరగడము, కుల మతాలకు అతీతంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మా మండల కమిటీ, మా జిల్లా కమిటీ పెద్ద నాయకులం అందరం పోయి ఆ దేవునికి నిండు నూరేళ్ళు రాహుల్ గాంధీ గారికి ఐసియాలి, అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని పై కూడా ఈ దేశానికి సేవ చేయాలని ఆ దేవునికి ముక్కడమైంది. మసీదులకు, అలాగే చర్చిలకు, అన్ని గుళ్ళలకు వెళ్ళి రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటూ అన్ని మతాల ప్రజలను, అన్ని కులాల ప్రజలను, ఈ భారతదేశాన్ని సమైక్యంగా ప్రపంచంలోనే ఈ భారతదేశాన్ని కొరకు వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తండ్రి ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని రాబో కాలంలో మేము ప్రధానిని చేస్తాము. పేద ప్రజల కోరిక నెరవేర్చాలంటే కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాను రాహుల్ గాంధీ గారికి ప్రజలలో పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు వాగ్దానాలు చేసిన ప్రకారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేక పాపాలు చేసి 8,29,000 కోట్లు అప్పు చేసి ప్రతి వ్యవస్థల్లో టీచర్లకు, సర్పంచ్లకు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు పెట్టి ఇవాళ చేతులు దులుపుకొని కాళేశ్వరము కూలిపోయే ప్రాజెక్టును కట్టి 1,00,000 కోట్లు బహుమతిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చిపోతే రేవంత్ అన్న, మంత్రులు, ఎమ్మెల్యేలు కడుపు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి పదవులు లేకపోయినా కానీ మేము ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినామో మా నాయకత్వాన్ని బలం కొరకు కార్యకర్తలు కూడా ఇవాళ అనేక అవమానాలు పడుకుంటూ, అనేక బాధలు పడుకుంటూ, ఇబ్బందులు పడుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాలలో అనేక పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో చూస్తే గత 10 ఏళ్లలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకున్నారు, ఏది సెక్రటరీ కట్టుకున్నారు, ప్రగతి భవన్ కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, కానీ కలెక్టరేట్లా కట్టుకున్నారు. కానీ ఏ ఒక్క పేద మనిషికి, ఒక తల్లికి, ఒక అక్కకు, ఒక చెల్లికి ఎవ్వరికి ఒక ఇల్లు కట్టలేదు. అలాంటి కట్టకపోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి 20 లక్షల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడ్డది. ఒకే దెబ్బ కాకుండా ఒక్కొక్క దెబ్బకు 4,50,000 ఇళ్లతోని 4 దెబ్బలలో 20 లక్షల ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. దీన్ని ఓర్వలేక, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఈ పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ మీద ఉసిగొల్పుతున్నారు. పేద ప్రజలకు మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇంకా 3 ఏళ్లలో 20 లక్షల ఇళ్ళు కడతాము. ఇవాళ మీకు పేరు రానంత మాత్రాన, ఇవాళ మీకు ఇల్లు రానంత మాత్రాన ఈ ఒక్కరోజుతోనే ఏం జరగదు. ఈ ఇల్లు ఇవాళ వచ్చినందుకు వాళ్ళు సంతోషపడాలి, అలాగే రాను వాళ్ళు కూడా మీరు సంతోషపడాలి. ఎందుకంటే మీకు మల్లో దప్పలు కూడా ఇల్లు వస్తాయని మేము మాటిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ
ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇళ్ళ మీద నిక్కస్తుగా ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎవ్వరు ఎక్కడ లంచం ఇవ్వద్దు. ఒకవేళ లంచం ఇస్తే ఇల్లు రద్దవుతుంది. లంచం అడిగితే ఎవరైనా అడిగితే వాని పేరు చెప్తే వాని జైలు పంపే పరిస్థితి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది ఇళ్ళ కొరకు దరఖాస్తు చేసుకుంటే అర్హులైన 20 లక్షల మందిని మేము సెలెక్ట్ చేసి పెట్టినాం. కానీ ఒకటేసారి మన బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ పరంగా ఆ దొంగ దుర్మార్గులు కనుక అప్పు చేయకపోతే ఇవాళ 20 లక్షల మందికి కూడా ఇల్లు ఇద్దాం. ఇవాళ ఐలోనికి కూడా 200 ఇల్లు వచ్చేటి, 300 ఇల్లు వచ్చేటి. కానీ బడ్జెట్ లేదు కాబట్టి ఒక్క విడతలో 50-60 వచ్చినాయి. వచ్చినంత మాత్రాన ఈ రానోళ్ళు వాడిని తిట్టి, దీన్ని తిట్టి, ఎమ్మెల్యేని తిట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడితే మీకు నష్టమే జరుగుతుంది తప్ప ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఓపిక పట్టి ఇల్లు రాకపోయినా కానీ 10 ఏళ్ళు వానికి ఓటేసిళ్ళు, ఎంపీపీకి వేసిళ్ళు, జెడ్పీటీకి వేసిళ్ళు, సొసైటీకి వేసిళ్ళు, ఎమ్మెల్యేకి ఇచ్చిళ్ళు, ఎంపీకి ఇచ్చిళ్ళు. 10 ఏళ్ళు వానికి ఓటేసేమో వాడినేమో అడగరు. ఇవాళ ఇల్లిస్తామని ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నను మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ప్రతిపక్ష నాయకులు కుంటిసాకులు చెప్పుకుంటూ మరి తిట్టమ్మ తిట్టని ఎగేస్తే వాళ్ళకి తెలియని వాళ్ళు వచ్చి నా ఇల్లు ఏమయ్యా, నా ఇల్లే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ఇల్లు తీసేయడానికి లేరు. మీకు ఇల్లు పెట్టేయడానికే, మీకు ఇల్లు రప్పేయడం కొరకే ఉన్నారు. కాకపోతే బడ్జెట్ లేదనేది కూడా మాత్రం గుర్తుపెట్టుకోవాలని ప్రజలను నేను కోరుతున్నా. ఈ బడ్జెట్ ప్రకారంగా 4 దఫాలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 20 లక్షలు ఇస్తాం. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ 20 లక్షలు రాష్ట్రంలో పిలిచారైతే లేకుండా కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కొంచెం ఓపిక పడాలని సన్న బియ్యం వస్తే ప్రతి అమ్మ కూడా కోళ్ళు అమ్ముకునేది. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం కడుపునే తింటారు. రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ జరిగింది, 2 లక్షల రుణమాఫీ, 13 ఏ పని చేయడానికి అంటే దోసుకున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు కూడా ఉన్న వాళ్ళకు బల్బులు బాగా వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు సంపాదించుకున్న డబ్బులను ఈ రోజు తాపించుకుంటా, తినిపించుకుంటా, వీడియో వాళ్ళకి ఇచ్చుకుంటా మమ్మల్ని దిట్టిస్తారు. ఒక్కసారి నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్లలో ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా మనశ్శాంతిగా ఉన్నాడా, తృప్తిగా ఉన్నాడా, పూటల భోజనం తిన్నా చూడాలి మీరు ప్రజలు. 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా మేము దీపంలాగా ఆరిపోకుండా కూడా ప్రజలకు పనిచేయాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేసి